अस्सलाम वालेकुम, आदाब नाजरीन। AK न्यूज में आपका खैर मकदम है। रियासती वजीर इंदिरा किरण रेड्डी ने आज बदकम्मा त्यौहार के पेश नजर निर्मल के TNGOs होम में मुनक़िदा बदकम्मा साड़ियों की तकसीम प्रोग्राम में शिरकत करते हुए मुस्तहिक ख्वातीन में बदकम्मा साड़ियों की तकसीम अमल में लाई। इस मौके पर रियासती वजीर इंदिरा किरण रेड्डी ने खिताब करते हुए कहा कि रियासती हुकूमत की जानिब से हर साल बदकम्मा त्यौहार के मौके पर गरीब मुस्तहिक ख्वातीन में बदकम्मा साड़ियों की तकसीम अमल में लाई जा रही है। रियासती वजीर आला के चंद्रशेखर राव ने बदकम्मा त्यौहार के मौके पर गरीब तबके की ख्वातीन का ख्याल रखते हुए इस स्कीम का इनकाद अमल में लाया ताकि हर खातून इस त्यौहार में खुशी से शामिल हो सके। इस मौके पर इनके हमरा म्युनिसिपल चेयरमैन निर्मल जी ईश्वर के अलावा मुख्तलिफ नुमाइंदे और अहदेदारान की कसीर तादाद मौजूद थी। చీరలు ఒక నిర్మల్ కాన్స్టిట్యూన్సీకి వస్తున్నాయి. మరి ముదోలు కానాపూర్కి వేరే ఉన్నాయి. మరి ఈ విధంగా ఈ మహిళా సోదరులకు ఈ బతుకమ్మ పండుగ ఆడి 10వ తారీఖు మొదలై అందరూ కూడా ఆనందోత్సవాలతో మరి మనము మానాయి నాడు దసరా కంటే ఒక రోజు మొదలు మనం బతుకమ్మను మన నీళ్ళలో వదిలిపెట్టి తీరుగా పూలు రంగులు పేర్చి ఆ బతుకమ్మను వదిలిపెట్టి అమ్మ నన్ను చల్లగా చూడు తల్లి అని చెప్పి మొక్కి ఆ నీళ్ళలో మనం వదిలిపెడతాం. ఆ విధంగా మన కార్యక్రమాలు ఉంటుంది. ఈ కరోనా ఉంది కాబట్టి అటువంటి కార్యక్రమాలు అఫీషియల్గా ఉండదు. ఏదో 40 మంది పోయి ఆ బతుకమ్మను అఫీషియల్గా ఇచ్చిపెట్టే కార్యక్రమానికి నిర్ణయం చేయలేదు. కానీ ఎవరు వాళ్ళే ఈ బతుకమ్మ పండుగను మరి ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఈ మహిళా సోదరిమణులకు ఒక కానుకగా, ఒక పెద్దన్నగా, ఒక మేనమామగా పంపినటువంటి కానుకలు స్వీకరించి ముఖ్యమంత్రి గారికి ఎప్పటికి కూడా దీవించే విధంగా మీరందరూ కూడా ఉండాలని। जिला निर्मल मुस्तखर के मोहल्ले बिस्तावर पेट में 6 साला मासूम लड़की जो LKG की तालिबा बताई है कि एक दरिंदा सिफत नौजवान ने अजमत रेजी करते हुए इंसानियत को शर्मसार कर दिया। DSP निर्मल उपेंद्र रेड्डी ने निर्मल पुलिस स्टेशन में मीडिया से खिताब करते हुए बताया कि चिंटू नामी 18 साला शख्स ने इसके पड़ोस में रहने वाली 6 साला मासूम निर्भया को अकेला पाकर उसकी अजमत रेजी कर दी। जब लड़की के वालिदीन ने देखा जो उसके मखसूस नाजुक मुकाम से खून निकल रहा था, जिस पर परेशान वालिदीन ने फौरी लड़की को हॉस्पिटल लेकर गए, जहां उन्हें पता चला कि उनकी लड़की के साथ दरिंदगी का इक़दाम किया गया है। इस बात की इत्तला निर्मल टाउन CI श्रीनिवास को मिलते ही फौरी तौर पर एक मुकदमा दर्ज करते हुए तहकीकात शुरू की गई और उसके बाद मुजरिम को गिरफ्तार कर लिया गया। శనివారం నాడు బేస్తవారపేటలో నివసిస్తున్నటువంటి లింగవ్వ అని ఆమె కూతురు, ఏజ్ అబౌట్ 6 years, ఆమె ఎల్కేజీ చదువుతుంది. ఆ పాప ఆడుకుంటూ బయట ఆడుకుంటుంటే ఈ నేరస్తుడు సౌరదయ్ కుమార్ నేరస్తుడు, ఏజ్ 19 years, ఇతను చూసిన తర్వాత ఆ పాప ఆడుకుంటూ చూసి, పాప వీడికి బాగానే క్లోజ్తో మంచితనం ఉండేది. ఇప్పుడు వెళ్తుంటే బాగా ఆడించడం గట్లా చేస్తున్నాడు, ఇంటి ముందు ఆడుకుంటుండేది. సో ఇంట్లో ఎవరు లేని సమయం అది. నేరస్తుడు మదర్ ఫాదర్ బయటికి వెళ్ళారు పని మీద. ఆ ముసలమ్మ నిద్రపోతుంది, ఇంటి బయట నిద్రపోతుంది. సో అది అదునుగా చూసుకుని ఈ పాపని ఇంట్లోకి తీసుకెళ్ళిపోయి తలుపు గొళ్ళెం పెట్టేసి బెడ్రూమ్లోకి తీసుకెళ్ళిపోయి అతని తొడల మీద కూర్చోబెట్టుకొని సెక్సువల్ అసాల్ట్ చేశాడు ఆ పాప మీద. పాపకి బ్లీడింగ్ అయిపోతే ఇమీడియట్గా ఏడ్చుకుంటూ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటూ చెప్పిందనమాట. ఇట్లా చిట్టు అంటారు, చిట్టు ఇట్లా చేసిండు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఈ అక్యూజ్డ్ మదరు ఈ విక్టిమ్ మదర్ దగ్గరికి వెళ్ళేసి రిక్వెస్ట్ చేసేసి కంప్లైంట్ ఇవ్వద్దని బతిమాలి కాలు మొక్కి మా బాబు ఏమైనా చేసుకుంటాడని బతిలాడింది. సో బతిలాడితే వాళ్ళు ఆలోచించి
తర్వాత మా పాపకు జరిగింది, ఇంకెవరికి ఏమి కంప్లైంట్ ఇవ్వకపోతే ఇంకెవరికైనా జరగవచ్చు ఇట్లాంటిది. సేఫ్టీ, ఆడపిల్లలకి సేఫ్టీ లేదని ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత మా వైఫ్ అండ్ హస్బెండ్ నిన్న వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా పాపని హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం పంపించాము. పాప నొప్పి ఇంకా ఉందన్నది హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం పంపించడం జరిగింది జడ్జిఖానాకి. తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసేసి నిన్న పారిపోయింది. ఈరోజు మార్నింగ్ 1 గంటకి ఇంటి దగ్గరికి వచ్చినని తెలిస్తే పట్టుకోవడం అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆదిలాబాద్ జైలుకి పంపించడం జరుగుతుంది. రేప్ సెక్షన్ పోక్సో, చిన్నపిల్లలు 12 సంవత్సరాల లోపు సెక్షన్ 5 6 పోక్సో యాక్ట్ 376 రేప్ కేసు కింద కూడా బుక్ చేయడం జరిగింది. రేప్ చేయడం సెక్షన్ మళ్ళీ వాళ్ళు చేస్తున్న పిల్లలు అయితే ఇంకా అగ్రివేటెడ్ సెక్స్ అన్నమాట, దానికి ఎక్కువ శిక్ష ఉంది. సో ఆ సెక్షన్ కింద బుక్ చేయడం జరిగింది. 376 సబ్ సెక్షన్ 1 సెక్షన్ 5 M1 సెక్షన్ 6 పోక్సో యాక్ట్ ప్రివెన్షన్ ఉంది కదా చిన్నపిల్లలు. तेलंगाना हुकूमत ने अपने इब्तिदा से ही ऐसी इनफरादी शनाख्त वाली स्कीमात को रूबे अमल लाया है जो हिंदुस्तान की मुनफरिद स्कीमात कहला रही है, जिसका सिलसिला आज तक जारी है और हमेशा जारी रहेगा। इन स्कीमात का मकसद सिर्फ और सिर्फ तेलंगाना अवाम को हर मुमकिना सहूलतों की फराहमी करते हुए इनके चेहरों पर मुस्कुराहटें लाने की कोशिश कर रहे हैं। इन ख्यालात का इजहार रुकन असम्बली मधोल जी विठल रेड्डी ने मुस्तखर मधोल और भैंसा डिवीजन के मुख्तलिफ मुकामात पर बदकम्मा त्यौहार के साड़ियों की तकसीम के मौके पर बताई। इस मौके पर मुकामी सरपंचेस के अलावा MPP, ZPTC, MPTC व दीगर जुम्मेदारान और अहदेदारान की कसीर तादाद मौजूद थी। సో మనందరి తరఫున గ్రామ ప్రజల తరఫున అందరి తరఫున ఆడపడుచుల తరఫున తెలంగాణ ప్రభుత్వానికి మరియు మన విటమిన్ సార్ గారికి పండుగలు మన తెలంగాణ జరిగే పండుగలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి దాంట్లో ముఖ్యమైన పండుగ దసరా పండుగ. ఆ దసరా పండుగ ఇదేదో వేరే ప్రోగ్రాం కాదు, అంటే మనల్ని మనం అందుకే తెలంగాణ తల్లి కూడా బతుకమ్మ వచ్చేతో పండుగలు మనం గౌరవంగా జరుపుకోవడం, అది గవర్నమెంట్ ప్రభుత్వం కూడా లాంఛనప్రాయంగా మనందరూ. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దసరా పండుగ ముందన ఏదైతే ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా జరుపుతున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మరి మన నియోజకవర్గ జిల్లాలో మన నియోజకవర్గంలో కూడా ఈరోజు వేరే కార్యక్రమాలు అప్రదక్షిగా అది అనుకోండి చిన్న ఎటువంటి మనకు అవైలబుల్ ఉందో దానికి ఎటువంటి మార్కెట్ మనకి దగ్గర ఉందో అటువంటి ఆలోచించి దానికి ప్రత్యేక 62,000 మన జిల్లాలో నిర్మల్ జిల్లాలో అంటే నిర్మల్ ముదూర్ ఖానాపూర్ తాలూకాలో అంటే మన నియోజకవర్గంలో సుమారు ఇప్పుడు పీడీ గారు చెప్పడం జరిగింది 87,000 చర్యలు మన అక్క జిల్లాలకు ఇవ్వడానికి తయారు చేయడం జరిగింది. అయినా కానీ మహిళలకు రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అంటే ముఖ్యమంత్రి గారికి మహిళలన్నా రైతులన్నా అంత ప్రేమ, వారికి అభివృద్ధి పరచాలని చెప్పి మరి ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు పీడీ గారు మన వెలుగు సంఘాల మన జిల్లా పెద్ద మనిషి తన ద్వారానే మహిళా సంఘాలకు అన్ని కార్యక్రమాలు మనం జరుపుతుంటాం. మరి మీకు కోరేది మన కుబీర్ మండలంలో చాలా आदिलाबाद शहर के जनार्दन गार्डन में हुकूमत तेलंगाना की जानिब से ख्वातीन में बदकम्मा साड़ियों की साबिका रियासती वजीर व रुकन असम्बली आदिलाबाद जोगू रामन्ना, जिला परिषद चेयरमैन जनार्दन राठौड़, जिला कलेक्टर शिक्ता पटनायक, नायब सदर नशीन बल्दिया जहीर रमजानी, जराई मार्केट सदर नशीन M परलात, TRS लीडर यूनुस अखबानी के हाथों तकसीम अमल में आई। इस मौके पर रुकन असम्बली जोगू रामन्ना ने खिताब करते हुए कहा कि तेलंगाना सरकार की फलाही स्कीमात की मिसाल दूसरी रियासतों में कहीं नहीं मिलती। तेलंगाना सरकार तमाम तबकात की खुशहाली की पाबंद है। तेलंगाना सरकार तमाम तबकात के लिए फलाही स्कीमात रूबे अमल में ला रही है। रियासती वजीर मिस्टर KTR ने अपनी निगरानी में बदकम्मा साड़ियां तैयार करवाया है। इस मौके पर जोगू रामन्ना ने कहा कि आदिलाबाद अर्बन में 45,976 वार्ड सतह पर बदकम्मा साड़ियों की तकसीम अमल में लाई जाएगी। इस मौके पर एडिशनल कलेक्टर डेविड और दीगर मौजूद थे। गौरव अतिथुల చేత ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతోంది.
మిగతా సభ్యులందరూ నాయక్ గారు అదే విధంగా ఈ కార్యక్రమంలో హాజరైన నాయక్ గారు ప్రసంగిస్తారు. ఇలా ఈ మీటింగ్లో అధ్యక్షత వహించిన మన గౌరవ శ్రీ అదిలా పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. తెలంగాణ ప్రభుత్వ రాష్ట్రాలు లోకల్ బాడీస్ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. అర్చన పాలన దగ్గర ఒక 10 మంది పిలుస్తాం. మేమందరం ఈ జాగాన్ని కూర్చొని ఎవరు కూడా లేవద్దని చెప్పి కొట్టారే 9వ వార్డు నుండి కర్ణే కమల, 10వ వార్డు నుండి పి విజయ, మీరందరూ కూడా వచ్చి आज मजलिस निर्मल यूनिट की जानिब से निर्मल डिस्ट्रिक्ट कलेक्टर मुशर्रफ अली फारूकी और आरएनबी डीई को बैल बाजार रोड से वेंगवापेट रोड और ईदगाह रोड से सिद्धापुर रोड की दुरुस्तगी करने के लिए एक तहरीरी याददाश्त पेश की गई, जिस पर डीई आरएनबी ने कहा कि हुकूमत की जानिब से 10 करोड़ रुपयों की सैंक्शन लिस्ट बताते हुए कहा कि बहुत जल्द रोड और दीगर वर्क्स का काम शुरू करने का तयख्खुन दिया। इस मौके पर अजीम बिन यहिया सदर मजलिस व साबिका नायब सदर नशीन निर्मल, सैयद अबरार म्युनिसिपल काउंसलर, मोहम्मद उस्मान एक्स काउंसलर, मोहम्मद इरफान व दीगर मौजूद थे। सदर कांग्रेस आदिलाबाद अखिलती सेल साजिद खान ने आज शहर में कलेक्टर चौक पर कांग्रेस कारकुनान के हमरा सड़कों की खस्ता हाली को लेकर एहतजाज मुनज़्ज़म किया। इस मौके पर साजिद खान ने कलेक्टर चौक के अतराफ सड़कों पर मौजूद गड़ों में मोहरम वगैरह डालकर गड़ों की वक्ती तौर पर मरम्मत की। इस तरह कांग्रेस की जानिब से अनोखे अंदाज में एहतजाज मुनज़्ज़म किया गया। साजिद खान ने मीडिया नुमाइंदों से बात करते हुए मुकामी रुकन असम्बली व म्युनिसिपल चेयरमैन शहर की तरक्की का दावा करते हैं, लेकिन कलेक्टर चौरस्ते की सड़क को देखकर ऐसा मालूम होता है कि शहर की तरक्की के नाम पर अवाम को सिर्फ धोखा दिया जा रहा है। इस मौके पर कांग्रेस कारकुनान मोहम्मद शकील, अब्दुल अजीज, मोहसिन पटेल और दीगर मौजूद थे। ఆదిలాబాద్ ప్రజల సాక్షిగా మన బంగారు తెలంగాణ పరిస్థితి చూడండి మీరు. ఇది కలెక్టరేట్ చౌక్ అంటారు, దీనికి కుమ్రం భీం చౌక్. ఇక్కడ నుంచి డైలీ ఎస్పీ గారు, మరి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మరి డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్, మరి జడ్జి గారు అందరూ పోతారు. ఇదే రోడ్డు పరిస్థితి ఇట్లా ఉంటే మరి ఆదిలాబాద్ వేరే రోడ్ల పరిస్థితి ఎట్లా ఉండొచ్చని మీడియా ద్వారా ప్రజలకి చెప్పడానికి ఈ కార్యక్రమం చేసినాం. మా సొంత డబ్బులతో గ్రావెల్ మోరం తెప్పించి, జేసీబీ తెప్పించి మా కార్యకర్తలు, మేము కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసి ఈ ప్రజల నుంచి మాకు ఎన్నో ఫోన్లు వచ్చింది. ఈ షాప్ల వాళ్ళ ఫోన్ వచ్చింది. అటు పోయే రోజు ఇక్కడ స్టేడియంకి కనీసం ఒక 400 నుంచి 500 పబ్లిక్ పోతుంది. వాళ్ళు డైలీ ఫోన్ చేసి పోతున్నప్పుడు బండిల్ సస్పెన్షన్ ఖరాబ్ అయింది, మొన్న మా పిల్లడు పడిపోయింది సార్, కనీసం మీరైనా చేపియండి. మున్సిపల్ చైర్మన్ అయినా కానీ, జోగురామన్న ఎమ్మెల్యే అయినా కానీ వాళ్ళ కొడుకు ఎవరు చేస్తలేరు. కనీసం మీ కాంగ్రెస్ వాళ్ళు పనిచేస్తున్నారు. हर खबर से बाखबर रहने के लिए हमारे YouTube चैनल AK न्यूज़ को लाइक, शेयर और सब्सक्राइब जरूर कीजिए।